దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. హల్లెలూయా. అంతే కదండి. మనం ఏ విషయంలో కూడా మన మీద మనం ఆధారపడకుండా, మన యొక్క బుద్ధి మీద, మన యొక్క సొంత జ్ఞానం మీద మనం ఆధారపడి అడుగులు ముందుకు వేయకుండా దేవుని యందు నమ్మిక ఉంచి మనం ముందుకు నడిచినట్లయితే నిజంగా దేవుడు మనకు వెళ్ళవలసిన మార్గంను మనకు బోధించి వాడిగా కనబడుచున్నాడండి. ఏ ఏ పరిస్థితిలో అయినా మనకి ఏ అవసరత ఉన్నా ఏదున్నా కానీ దేవుని యందు మనం ఆధారపడి దేవుని చిత్తాన్ని మనం వెతకాలి. మన పూర్ణ హృదయంతో మనం యేసయ్యని మనం వెతికే వారిలాగా ఉండాలి. అంతేకాని మన యొక్క స్వబుద్ధిని మనం ఎప్పుడు కూడా ఆధారం చేసుకొని ఏ పని కూడా చేయకూడదు. దేవుని యందు మనము ఆశ కలిగి దేవుని మీదనే మనం ఆధారపడి మనం పూర్ణ మనసుతో దేవుని మనం వెతికినట్లయితే ఆయన మనకి జ్ఞానం ఇచ్చి మనల్ని సరైన మార్గంలో, చక్కటి మార్గంలో నడిపించగల శక్తిమంతుడై ఉంటున్నాడు.